హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం డే 6లో ఉన్నాము. సో డే 6లో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే క్రేవింగ్స్. చాలామందికి క్రేవింగ్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. మనకి ఎంత స్ట్రెస్ ఉంటే అదంతా మనం ఫుడ్ మీద చూపిస్తాము. మనకి ఎక్కువ స్ట్రెస్ అయిపోయిందంటే మైండ్కి ఎక్కువ తీసేసుకొని అదంతా మనం ఆటోమేటిక్గా వెళ్ళి ఫుడ్ బాగా తినేయడం, స్వీట్స్ అవి బాగా తినాలి అనిపిస్తుంది. సో ఈ క్రేవింగ్స్ అనేవి బాగా ఎక్కువైపోవడం వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అనేది బాగా అవుతూ ఉంటాము. సో ఆ క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఏంటి అంటే మీకు మేము డైట్ అంతా బాగానే ఫాలో అవుతున్నాం, కానీ ఒక్కొక్కసారి సడన్గా మేము బాగా క్రేవింగ్స్ వచ్చేసినాయి, ఏదో ఒకటి తినేయాలని ఆతృత ఎక్కువైపోతుంది. సో అలాంటప్పుడు ఏం తినచ్చు డైట్ చేసేవాళ్ళు అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు క్రేవింగ్స్ మీకు కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు అలవాటు చేసుకోవాల్సింది ఫ్రూట్స్ మీరు ఎంత బాగా అలవాటు చేసుకుంటే మీకు వెయిట్ లాస్ అనేది అంత బాగా అవ్వగలరు. ఎందుకంటే మనకు సడన్గా ఎప్పుడైనా ఆకలి అనేది కామన్. సో అలాగా గంటకి మనకి ఏమైనా ఆకలి వేసినా సరే మీరు వెళ్ళి అలాగా ఫ్రిడ్జ్లో నేనైతే ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను ఫ్రూట్స్. లైక్ వాటర్ మిలాను, పపాయ ఇలాంటివి అయితే కట్ చేసేసి రెడీగా ఉంచుకుంటాను. ఆరెంజెస్ అవి నేను డెఫినెట్గా స్టాక్ పెట్టుకుంటాను. సో ఇవన్నీ ఏంటంటే నాకు ఆకలి వేసిన వెంటనే వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో నుంచి అలా తీసి కొంచెంసేపు బయట పెట్టుకొని ఫ్రూట్స్ తింటాను. చల్లగా ఎప్పుడు తినద్దు, దానివల్ల మళ్ళీ కోల్డ్ ఇష్యూస్ కానీ ఎక్కువ వస్తాయి. సో మరీ చల్లగా తినద్దు, కొంచెంసేపు బయట పెట్టుకొని అలా తింటూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో స్టార్టింగ్ ఎవరికైనా ఫ్రూట్స్ కొంతమందికి అలవాటు ఉండదు, సో ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండరు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, నాకు కూడా స్టార్టింగ్ ఫ్రూట్స్ అంటే మరీ అంత ఇష్టం ఏం కాదు, కానీ మెల్లిగా అలవాటు చేసుకున్నాను వాటిని. మెల్లిగా అలవాటు చేసుకుంటే నౌ ఐఎమ్ లవింగ్ ఇట్. అంటే కంప్లీట్గా ఇంకా నేను ఫ్రూట్స్ అంటే నాకు ఎలా ఎంత ఇష్టం అంటే డిన్నర్ నాకు ఇంకేం తినబుద్ధి కాదు ఫ్రూట్స్ తప్పించి. సో అలా అయిపోతుంది అనమాట. మనకి బాడీకి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. సో మీరు ఫ్రూట్స్ అనేది బాగా అలవాటు చేసుకుంటే కనుక మీకు ఈ క్రేవింగ్స్ అనేవి బాగా తగ్గుతాయి. ఇన్కేస్ ఆ క్రేవింగ్స్ ఉన్నా కూడా మీరు వాటిని ఓవర్కమ్ చేయడానికి ఫ్రూట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్. సో మీకు మరీ బాగా ఆకలేసినప్పుడు ఫ్రూట్స్ తినబుద్ధి కాలేదు, సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే డ్రై ఫ్రూట్స్ అవి లైక్ మీకు షుగర్ క్రేవింగ్స్ బాగా ఎక్కువ ఉన్నాయంటే అస్తమాటు రాగి లడ్డూలు ఇలాంటివి తినబుద్ధి కాదు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఐదర్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇవన్నీ చేసి పెట్టుకొని మనం స్టాక్ ఉంచుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సడన్గా తినాలనిపించినప్పుడు తినచ్చు. కానీ మీరు డ్రై ఫ్రూట్స్ నార్మల్గా అలవాటు చేసుకోవడం ఇంకా మంచిది. లైక్ ఆల్మండ్స్ కానీ, పిస్తా కానీ, వాల్నట్స్ కానీ ఇలాంటివన్నీ మీరు స్టోర్ చేసుకొని, పంకిన్ సీడ్స్ అని ఇలాంటివి స్టోర్ చేసుకొని అవి అప్పుడప్పుడు అలా తింటూ ఉండండి. కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే మీరు ఈవినింగ్ 5 లోపలే, 4 ఆ టైం లోపలే తినేయండి. నైట్కి డ్రై ఫ్రూట్స్ అవి వద్దు, అంత మంచిది కాదు. సో మీకు అరుగుదల కూడా బాగా ఉండాలి, వాటి నుంచి కరెక్ట్గా వాటి ఫలితం అంతా మీకు కనిపించాలి అంటే డే టైంలో తింటే మంచిది. అండ్ ఇంకొకటి వచ్చేసి మరీ మీకు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువై కొంతమందికి చాక్లెట్స్ అనేవి తినబుద్ధి చేస్తుంది. అలాంటి వాళ్ళు నార్మల్ చాక్లెట్ తినకుండా డార్క్ చాక్లెట్ అనేది పెట్టుకుంటే డార్క్ చాక్లెట్ కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో డార్క్ చాక్లెట్ ఎప్పుడైనా అది కూడా చిన్న ముక్క అలా తినచ్చు. అది ఒకటి క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చియా సీడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. చియా సీడ్స్ అందుకని నేను చెప్తాను, డైలీ మీ చియా సీడ్స్ కనుక తీసుకుంటే మీకు క్రేవింగ్స్ అనేవి బాగా తగ్గుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్నాక్ ఆప్షన్స్లోని ఈ చిలకడ దుంపలు ఇలాంటివన్నీ, తేగలు, చిలకడ దుంపలు ఇలాంటివి మీరు అలవాటు చేసుకోండి. ఇప్పటి వరకు అలవాటు లేకపోతే ఇక మీరు అలవాటు చేసుకోండి. నాకు కూడా అవంతా పెద్దగా ఇష్టం ఉండేది కాదు, కానీ నేను అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే వాటిలో ఫైబర్ కానీ అలాంటివన్నీ బాగా ఉంటాయి కాబట్టి మనకి కావాల్సినంత ఫైబర్ ఎంత మనం తీసుకుంటే మనం అంత వెయిట్ లాస్ అవుతాం. సో తేగలు కానీ, చిలగడ దుంపలు అనేసి, లేదంటే స్ప్రౌట్స్, బాయిల్డ్ పీనట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు అలవాటు చేసుకుంటే కనుక ఈ క్రేవింగ్స్ అనేవి మీరు జయించగలరు. మనకి ఈ చనా దొరుకుతాయి కదా, కాబులి చనా కానీ, లేదంటే చిప్పీస్ కానీ ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఉడకబెట్టేసి రోస్ట్ చేసేసుకొని అలాగా చాట్ లాగా అలా తిన్నా చాలా మంచిది. సో ఇలాంటివన్నీ డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటంటే ఈ మూరి ఉంటాయి కదా, మురి మిక్స్చర్లా చేసుకోవచ్చు. లేదంటే అటుకులు పోహా చివడా నేను చెప్తూ ఉంటాను కదా, అది చేసుకోండి. లేదంటే ఇంకా ఫిష్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అప్పటికప్పుడు షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా షాలో ఫ్రై చేయడం, చికెన్ కానీ ఏమైనా షాలో ఫ్రై చేయడం, లేదంటే ఎగ్స్ బాయిల్ చేసుకొని అవి తినడం, ఇలాంటివి ఏం తిన్నా ఏమీ కాదు. మీకు
వెయిట్ గెయిన్ అనేది ఏం అవ్వరు, కానీ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వెజ్జీస్, మీరు కీరా కానీ క్యారెట్ కానీ ఇలాంటివి కానీ బాగా తినడం అలవాటు చేసుకుంటే, గాజర్ ఉంటుంది, కీరా ఉంటుంది, క్యారెట్, ఇవన్నీ బాగా తినడం అలవాటు చేసుకోండి. అవి ఎలాగా అంటే డైరెక్ట్గా మీరు వాష్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి క్యారెట్ అలా డైరెక్ట్గా తినేస్తున్నాను, దాన్ని కట్ చేసి పెట్టుకొని అంత అవసరం లేదు. కీరా కానీ క్యారెట్ కానీ నార్మల్గా అలా తినేయడం అనేది మీరు అలవాటు కనుక చేసుకుంటే డెఫినెట్గా ఈ క్రేవింగ్స్ అనేవి మీకు బాగా తగ్గుతాయి. నేనైతే పక్కాగా చెప్తున్నాను, స్టార్టింగ్ ఎవ్వరికీ అలవాటు అనేది నచ్చదు కూడా అని. బేసిక్గా మెల్లిగా మనం ఇది నాకు ఒక మెడిసిన్ లాగా అనుకొని డైలీగానే అలవాటు చేసుకుంటే కంపల్సరీ అలవాటు పడిపోతాం మనం, ఎలాంటి వాళ్ళైనా సరే. నాకైతే అవి చూస్తేనే ఎలర్జీగా కనిపించేది, ఏం తింటాంలే అన్నట్టు. కానీ ఇప్పుడు అవే తింటున్నాను, అవే బాగా నచ్చుతున్నాయి కూడా, అందుకే చెప్తున్నాను. సో వీటికి అలవాటు పడితే మనం గుడ్ హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకుంటే మనం వెయిట్ లాస్ అనేది చాలా స్మూత్గా హ్యాపీగా అయిపోతుంది. ఇప్పుడైతే ఈరోజు మన ఎక్సర్సైజెస్ అండ్ డైట్ అన్నీ కూడా చెప్తాను, డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇదే ఫాలో అవ్వాలని నేనేం చెప్పను, కానీ మీ ఒంటికి తగ్గట్టుగా మీరు జస్ట్ నేను ఐడియా మాత్రమే ఇస్తున్నాను. సో మీరు మీ ఓన్ తెలివి యూజ్ చేసి అలాగని మిస్టేక్స్ చేయొద్దు. మిస్టేక్స్ చేయకుండా మీకు ఏమైనా ఇన్కేస్ డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను అన్ని కమెంట్స్ చదువుతాను, రిప్లై ఇస్తాను. డెఫినెట్గా మీరు చేస్తున్నారో లేదో ఛాలెంజ్ చాలామంది చేస్తున్నామని చెప్తున్నారు. పర్సనల్గా తెలిసిన వాళ్ళు నాకు వాట్సాప్లో గట్రా మెసేజ్ చేస్తున్నారు. మీరు ఇన్కేస్ కనుక మీరు చేస్తున్నారో లేదో నాకు ఐడియా వస్తేనే కదా నేను ఫర్దర్గా ఇంకా మంచిగా చేయడానికి. సో అందుకని కంపల్సరీ నాకు కమెంట్ అయితే చేయండి. మీరు చేస్తున్నారైతే డన్ అని పెట్టండి, అలా పెడితే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో వాచ్ ద వీడియో. బాయ్. ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేద్దాం. ఒక 5 minutes వార్మప్ అయ్యాక అప్పుడు కోర్ వర్కౌట్కి వెళ్ళొచ్చు.
వార్మప్స్ అయిపోవచ్చాయి. ఇంకా మనం కోర్ బాడీ వర్కౌట్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా బిగినర్స్ అయితే కనుక జాగ్రత్తగా చేయండి. మీ వల్ల కాదు అనుకుంటే ఆ వర్కౌట్ ఆ ఎక్సర్సైజ్ స్కిప్ చేసి వేరే ఎక్సర్సైజ్కి వెళ్ళండి. బలవంతంగా చేయొద్దు. ఫస్ట్ కోర్ వర్కౌట్లో లంజ్ టు కిక్, బ్యాక్ లంజెస్ చేసి ముందుకి ఫ్రంట్కి కిక్ చేయాలి. ఫస్ట్ రైట్ లెగ్ అయిపోయాక మళ్ళీ తర్వాత లెఫ్ట్ లెగ్. స్విచ్ సైడ్. హాఫ్ బర్పీస్, ఫుల్ బర్పీ కాకుండా హాఫ్ బర్పీ మాత్రమే చేస్తున్నాం. థర్డ్ స్క్వాట్స్. దీనివల్ల థైస్ పార్ట్ అంతా బాగా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. బర్న్ ఫీల్ అవ్వండి. ఫోర్త్ సైడ్ స్క్వాట్ వాక్. ఫిఫ్త్ ప్లాంక్ కిక్ టు క్రంచ్. ప్లాంక్ పొజిషన్లో ఉండి పైకి కిక్ చేసి మళ్ళీ ఫ్రంట్కి రావాలి లెగ్. సిక్స్త్ అప్ అండ్ డౌన్ ప్లాంక్. ఇవి ఎవరైనా బిగినర్స్ కనుక చేసినట్టయితే చాలా జాగ్రత్తగా చేయండి. ఇన్ కేస్ మీ వల్ల కాదు అనుకుంటే మాత్రం వదిలేయండి. ఇవి చేసేటప్పుడు ఎల్బోస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మ్యాట్ మీద ఏ మాత్రం కొంచెం డస్ట్ ఉన్నా, మ్యాట్ కింద ఏమైనా డస్ట్ ఉన్నా మీకు ఎల్బోస్ పార్ట్లోని అలాగ రఫ్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయండి. సెవెన్ స్క్వాట్ టు టో టచ్. స్క్వాట్ చేసి టోస్ని టచ్ చేయాలి. ఎయిత్
స్క్వాట్ హోల్డ్. మీ వల్ల అయినంత వరకు స్క్వాట్ని పొజిషన్లో ఉండి అలాగా హోల్డ్ చేయాలి. ఎంతవరకు మీరు చేయగలిగితే హోల్డ్ అంతవరకు చేయండి. ఇంత టైం పర్టికులర్గా చేయాలి అని ఏం లేదు. మీకు ఆ బర్న్ బాగా తెలిస్తే అప్పుడు ఇంకా మీరు లేవచ్చు. నెక్స్ట్ జాక్ నైఫ్. చేతులు కాళ్ళు ఎట్ ఏ టైం ఇలా లిఫ్ట్ చేసి టక్ చేయాలి. అండ్ షోల్డర్ కొంచెం ఇలా ఎత్తి ఉంచాలి. కాళ్ళు పూర్తిగా గ్రౌండ్కి టచ్ కాకూడదు. లెవెన్ ట్విస్టింగ్ మౌంటైన్ క్లైంబర్స్. వన్ సైడ్ టు అదర్ ఇలా ట్విస్ట్ చేస్తూ మౌంటైన్ క్లైంబర్స్ చేయాలి. లెవెన్ ప్లాంక్ జంప్. ప్లాంక్ పొజిషన్లో నుంచి ఫ్రంట్కి జంప్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ట్వెల్వ్ ఆల్టర్నేట్ లెగ్ రైజ్. వన్ లెగ్ తర్వాత అదర్ లెగ్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. థర్టీన్ క్రంచెస్. ఇలాగా సిటప్ క్రంచ్. 10 చేసాక మళ్ళీ వేరియేషన్ చూపిస్తాను, అలా కూడా చేయండి. ఇప్పుడు వేరియేషన్ చేయండి. లెగ్స్ కొంచెం ఫోల్డ్ చేసి క్రంచెస్ చేయండి. మీకు కావాలి అంటే ఏదైనా చైర్ కానీ సోఫా కానీ సపోర్ట్ తీసుకోండి, లేదంటే ఎవరైనా పర్సన్ని పట్టుకోమని సపోర్ట్ తీసుకొని చేస్తే మీకు ఈజీగా వస్తాయి. బోత్ లెగ్ రైజ్. ఇది ఎట్ ఏ టైం 2 లెగ్స్ పైకి లిఫ్ట్ చేయాలి. 90 degrees లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి. బ్రిడ్జ్ పొజిషన్ ఇలాగా కిందకి పైకి చేస్తూ ఉండాలి. వర్కౌట్స్ అయిపోయాయి. ఇప్పుడు స్ట్రెచెస్, కూల్ డౌన్. ఇవి చేస్తే మజిల్స్ అన్నీ చాలా బాగా రిలాక్సేషన్ వస్తుంది. కూల్ డౌన్స్ కంపల్సరీ చేయండి.
డైట్ పార్ట్ మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్తో స్టార్ట్ చేశాను. తర్వాత వర్కౌట్స్ అయిపోయాక ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు, కాకపోతే క్యాలరీ ఫ్రూట్స్ వద్దు. తర్వాత టిఫిన్ వచ్చేసి ఓట్స్ ఉప్మా, ఎనీ అదర్ ఉప్మా లాగే తాలింపులన్నీ సేమ్ అలా వేసుకొని కొంచెం రోస్ట్ చేయండి. ఆయిల్ ఎక్కువ వేయద్దు, జస్ట్ ఇలా తడి అంటాలి అంతే. వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే పర్వాలేదు వేసుకొని ఓట్స్ వేసి కొంచెం ఇలాగా ఓట్స్ వేగాక కొంచెం ఉప్పు వేసి నిండా ములిగేలాగా వాటర్ వేసుకోవడమే. వాటర్ వేసేసాక నాకైతే జ్యూసీ కన్సిస్టెన్సీ ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటాను. ఇలా వేసుకొని ఎనీ చట్నీతోని రెడీ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ చట్నీతో తిన్నాను. అండ్ లంచ్లో వచ్చేసి నేను రోటీ, అలాగే ఫూల్ మక్ని, ఇంకా బేబీకార్న్ కర్రీ, అలాగే కాకరకాయ కూర, ఇంకా పప్పు మెంతికూర తిన్నాను. పప్పు మెంతికూర 2 బౌల్స్ తిన్నాను. అండ్ కూరలు వచ్చేసి రెండిటికి ఒకటే గ్రేవీ చేశాను. అది ఎలా అంటే నార్మల్గానే మీరు ఆనియన్స్ అనేవి లైట్గా రోస్ట్ చేయండి విత్ అల్లం వెల్లుల్లి బాగా వేగాక అప్పుడు ఒక పేస్ట్ అనేది నేను రెడీ చేసుకుంటాను. సో ఆ పేస్ట్ ఏంటి అంటే కొబ్బరి, గసాలు, ఇంకా ఇలాచి, దాల్చిన చెక్క, జీడిపప్పు ఇవి వేసి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ని నేను 2 కర్రీస్కి షిఫ్ట్ చేశాను. ఆనియన్స్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఈ పేస్ట్ అంతా వేసి బాగా వేగనిచ్చి వాటర్ పోసే ముందు కొంచెం కూరగాయలు ఏవైతే అవి కాకరకాయ అయితే సపరేట్గా కాకరకాయ, అండ్ ఇవైతే ఫూల్ మక్ని అంటే ముందుగానే వేయించేసి తీసుకొని పెట్టుకొని ఉంచుకున్నాను. సో ఆ ఫూల్ మక్ని అనేది మనం వాటర్ వేసాక లాస్ట్లో నేను ఫూల్ మక్ని యాడ్ చేసి కొంచెం సేపు 1-2 నిమిషాలు మూత పెట్టి ఉంచాక అయిపోయాక ఏం చేయాలి అంటే కొంచెం ఉడికాక లాస్ట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. సేమ్ కర్రీ ఈ కాకరకాయ కూడా అలానే చేశాను. ఎర్లీ మార్నింగ్ చేయాల్సి వచ్చింది ఈరోజు. సో అందుకనే నేను వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు, లేదంటే వీడియో తీసి పెట్టేదాన్ని. మీరైతే ఇలాగా మీకు ఈ ఐడియా నచ్చితే ఇలా ఫాలో అవ్వండి. పప్పు అనేది నేను ఎప్పుడూ కూడా ఎక్కువగా తీసుకుంటాను. ఆకుకూర కంపల్సరీ తింటాను. డేలో మనం ఆకుకూర అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో పప్పులో ఇంక్లూడ్ చేసుకుంటే మరీ మంచిది. రోజు మారుస్తూ ఉండండి ఒక్కొక్క ఆకుకూర. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ ఉప్మా, లంచ్లో రోటీ, ఫూల్ మక్ని, ఇంకా బేబీకార్న్ కర్రీ, అలాగే కాకరకాయ కర్రీ అండ్ పప్పు. ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చి తేగలు తిన్నాను. ఫైబర్ ఎక్కువ ఉంటుంది తేగల్లో. అలాగే నైట్ డిన్నర్ ఫ్రూట్స్. మీకు కావాలంటే ఒక రోటీ కర్రీ కూడా చేసుకోండి. ఇది మన డే 6 వీడియో. మళ్ళీ రేపు కలుద్దాము. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సైనింగ్ అవుట్.